ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు వైశాఖ పౌర్ణమండి. ఆ పరమేశ్వరుడికి మిస్సమ్మతో రుద్రాభిషేకం చేయిస్తే మిస్సమ్మకున్న అన్ని కష్టాలు పోతాయి. రేపు పౌర్ణమా? కష్టాలన్నీ నా లైఫ్లో సపరేట్గా ఉండనవసరం లేదు. ఆయన ఉంటే చాలు. మనిషిని మాటలతో టార్చర్ పెట్టడంలో పిహెచ్డి చేశారు. ఏంటమ్మా మళ్ళీ నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు మావయ్య గారు, పూజే కదా, అలాగే చేస్తా. అయినా అన్ని భలే కుదిరాయమ్మా. మీ పెళ్లి పౌర్ణమి రోజే జరిగింది. రేపు పూజ కూడా పౌర్ణమి రోజే జరుగుతుంది. ఆ పెళ్లి రోజుని ఎందుకు గుర్తు చేస్తారులే మావయ్య గారు. పోయిన పౌర్ణమికి ఏదేదో జరిగిపోయింది. ఏం జరిగిందో ఇంకా క్లారిటీ లేదు. అంతలోనే ఇంకో పౌర్ణమియా? ఈసారి ఏం జరుగుతుందో ఏమో. అంతా మంచే జరుగుతుంది మిస్సమ్మ, నువ్వేం కంగారు పడకు. మంచి జరుగుతుంది అత్తయ్య, కానీ ఆ మంచి ఎవరికి? జరిగేవి చూస్తుంటే నాకైతే జరిగేలా కనిపించడం లేదు. చూద్దాం రేపు పౌర్ణమి రోజు ఏం జరుగుతుందో. దేవుడా, అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా? అంటే రేపు నాకు మళ్ళీ శక్తులు వస్తాయి. అప్పుడు కూడా పెళ్లి పౌర్ణమి ఒకే రోజు రావడం ఏంటి? ఇప్పుడు మనం మిస్సమ్మని చంపాలనుకోవడం, తర్వాతి రోజు పౌర్ణమి రావడం ఏంటి? ఇదే టైంకి గుప్తా గారు కూడా పనుందని యమలోకానికి వెళ్ళిపోయారు. ఇది మిస్సమ్మని కాపాడుకోవడానికి ఆ దైవం నాకిచ్చిన అవకాశమా? సరిగ్గా పౌర్ణమి రోజు జరగబోయే సమరంలో విజయం ఎవరిది? ఇప్పుడు మనోహరి పగ గెలుస్తుందా? నా ప్రేమ గెలుస్తుందా? మిస్సమ్మ పట్టుదల గెలుస్తుందా? పగతో రగిలిపోతూ నా కుటుంబం మీదికి వస్తున్న బ్రహ్మ రాక్షసిని నేనే ఆపుతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.